శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. జనం సొమ్ముతో జలసాలని చెప్పేసి నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూడటం ఏదైతే ఉందో దాని మీద వరుస కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయండి. దానిపైన స్పందిస్తూ లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. నేను అది చదివి వినిపిస్తాను మీకు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో నేను మ్యాచ్ చూస్తుని, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేసిన. ఇది ఆయన ఇచ్చిన కౌంటర్ లోకేష్ గారు. మీరేమంటారు? మనం పుష్ప సినిమాలో ఒక డైలాగ్ వింటాం కదా, ఆ. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, ఆ. నా కాలు మీద నేను వేసుకున్నా, నీ మీద ఎవరిని వేసానా అని చెప్పని. అవును. అట్లాగే ఆ. ఇవాళ లోకేష్ని ఉద్దేశించి తాను కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి తాను వెళ్ళాడు అని చెప్పని ఇవాళ లోకేష్ ఏదో ప్రభుత్వ ధనంతో, ప్రజల డబ్బుతోటి తాను విలాసాలు చేస్తున్నట్టుగా వైసీపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికే చాలా సందర్భాల్లో లోకేష్ తాను మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. నా పర్యటనలు వేటికి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా తప్ప ప్రభుత్వ ధనాన్ని వినియోగించడం లేదు అని చెప్పారు. అంటే కొందరి మూలాల గురించి, వాళ్ళ నేపథ్యాల గురించి మాట్లాడుకొని తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, తర్వాత ముఖ్యమంత్రిగా, ఇవాళ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తన రాజకీయ ప్రస్థానం కొనసాగించిన తీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, వాళ్ళ నాయన కొడుకుగా తనకు రాజకీయంగా అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన రాజకీయాల్లో కొనసాగలుగుతూ ఉన్నాడు తప్ప, తన కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా తాను కానీ, తన సంపాదనలో నుంచి తన పార్టీ శ్రేణులకు కానీ, తన ప్రాంతానికి కానీ, కష్టాల్లో ఉన్న ఆఖరికి తనని అంటిపెట్టుకొని తన రాజకీయ భవిష్యత్తుకి మూల స్తంభాలుగా నిలుస్తున్న కార్యకర్తల కష్టాల్లో కూడా తాను ఎప్పుడూ ఒక్కరికి కూడా ఒక్క సందర్భంలో ₹1 సహాయం చేసే నేపథ్యం లేదు. కానీ అదే క్రమంలో లోకేష్ని చూస్తున్నాం మనం. ఇవాళ నాకు ఇది కష్టం ఉంది అని ప్రతిపక్షంలో ఉన్న రోజున, ఇవాళ ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడం పక్కన పెడదాం, ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా మాకు ఈ కష్టం ఉంది అని కార్యకర్త ఎవరైనా లోకేష్ని అప్రోచ్ అయితే తాను స్పందించిన తీరు చూసాం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, లోకేష్ గారి కుటుంబానికి కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇవాళ వ్యాపార సంస్థల్లో నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అంటారు. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టారో ఈ రోజు దాకా ఎటువంటి దానికి సంబంధించిన సాక్ష్యాలు లేవు. సిఎస్ఆర్ ఫండ్స్ కంపల్సరీ ఖర్చు పెట్టి తీరాలి. మరి ఏ రూపంలో ఆయన ఖర్చు పెట్టాడు, ఎవరికి సహాయం చేశాడు, ఏ చారిటీ నిర్వహిస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమన్నా ట్రస్ట్ నిర్వహిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ఎటువంటి సాక్ష్యాలు లేవు. కానీ ఇవాళ నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్టు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ద్వారా వాళ్ళ కుటుంబ సంస్థలు హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ని భువనేశ్వర్ గారే ట్రస్టీగా వాళ్ళు స్కూల్స్ నిర్వహణ చేస్తూ ఉన్నారు, పార్టీ కార్యకర్తల పిల్లలు చదివిస్తూ ఉన్నారు, హెల్త్ క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉన్నారు, బ్లడ్ బ్యాంకులు కండక్ట్ చేస్తూ ఉన్నారు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చారిటీ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి వ్యక్తిత్వంలో పెరిగిన నారా లోకేష్ మంత్రిగా తాను చేసే పర్యటనలకు కూడా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టకుండా తన సొంత జేబు డబ్బుల నుంచి ఖర్చు పెట్టుకుంటున్నాను అని చెప్పని అతను ప్రకటిస్తున్నా సరే, మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాడనగానే ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడని చెప్పని మాట్లాడారు. గతంలో చూసాం మనం ఇదే సాక్షి మీద తాను దాఖలు చేసిన పరువు నష్టం కేసు. ఆ పరువు నష్టం కేసు ఏంటి? 2017 సంవత్సరంలో సిఏఏ కన్వెన్షన్ జరిగినప్పుడు ఆ సిఏఏ కన్వెన్షన్ సందర్భంగా చిన్నబాబు తిండికి 25 లక్షలు అని చెప్పని సాక్షిలో వచ్చిన కథనం. అంటే 3 రోజులు సిఏఏ కన్వెన్షన్లో లోకేష్ తిండికి 25 లక్షలు ఖర్చు పెట్టించాడు ప్రభుత్వ డబ్బు అని చెప్పని చేసిన ఆరోపణల నేపథ్యంలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే కథనాలు సాక్షిలో ప్రచురించారు. నిరాధారమైన, సత్యదూరమైన, తన ప్రతిష్టకు భంగం కలిగించే ఆరోపణలతోటి ఒక కథనం ప్రచురింపబడింది అని చెప్పని లీగల్ నోటీస్ ఇచ్చినా వాళ్ళు స్పందించకపోతే అంతిమంగా విశాఖపట్నం కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. మంత్రి హోదాలో ఉండి విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యే సందర్భంలో కూడా తాను క్లియర్గా చెప్పాడు, నేను నా టికెట్తో నా సొంత వెహికల్లో నేను వస్తున్నా,
ఇది నా వ్యక్తిగత పర్యటన, ఈ వ్యక్తిగత పర్యటనకి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పారు. అదే క్రమంలో ఇవాళ తను కొలంబో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళినా అది తన వ్యక్తిగత పర్యటన. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ప్రజల సొమ్ముతో జలసాలనగానే ఆయనకి ఆ సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. నా డబ్బులతో నేను క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళా, నీ డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టించానా, నేను ప్రజల డబ్బు ఏమైనా ఖర్చు పెట్టించానా, నా డబ్బులతో నేను చూడటానికి వెళ్ళా. డబ్బు కూడా దుడ్డు అని వేసారు. అంటే నేను అదే చెప్తున్నా, దాంట్లో మనకి పుష్ప సినిమాలో చిత్తూరు జిల్లా స్లాంగ్ వాడతారు. అదే వాడు. మరి లోకేష్ కూడా తాను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తన మూలాలో చిత్తూరు జిల్లాతో ముడిపడి ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళ అదే అంశాన్ని స్పష్టం చేస్తూ దాంట్లో హీరో క్యారెక్టర్ అల్లు అర్జున్ చెప్తాడు కదా, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు ఏమయ్యా నీ యజమాని వస్తుంటే అని. నా కాలు ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకున్నా, నీకే నొప్పి, నీ కాలు మీద వేసానా నేను అంటాడు. అదేవిధంగా నా డబ్బులు, నా క్రికెట్ మ్యాచ్, నా ఫ్లైట్ టికెట్ నేను డబ్బులు పెట్టుకొని వెళ్ళా, నీకేమో నొప్పి అని చెప్పని నిర్మోహటంగా, అంటే ఎవరు ప్రశ్నిస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో తాను ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన భార్య యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్కి వందలాది కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నాడు. అదే క్రమంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబానికి సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మైనింగ్ లైసెన్స్ రద్దు చేస్తే తానే ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్లో ఉండి మైనింగ్ లైసెన్స్లో పునరుద్ధరించుకున్నాడు. అలాగే అంతకుముందు 30 సంవత్సరాల మైనింగ్ లీజ్ని 50 సంవత్సరాలు చేసుకున్నాడు. మరి కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు చేసుకున్నాడు. భారతీయ సిమెంట్స్ హౌసింగ్లో ఇవాళ వందలాది కోట్ల రూపాయల భారతీయ సిమెంట్ వినియోగింపజేసుకున్నారు. ప్రభుత్వ ఇతర డిపార్ట్మెంటల్ అవసరాలకు కూడా భారతీయ సిమెంట్ మాత్రమే వినియోగించేలాగా ఏర్పాట్లు చేసుకొని, అదే క్రమంలో 2,60,000 మంది వాలంటీర్లకి ఒక్కొక్కరికి నెలకు 200 పే చేసి వాళ్ళ చేత సాక్షి పత్రిక కొనుగోలు చేసే విధంగా చేశారు. ఐ&పిఆర్ డిపార్ట్మెంటు, డిజిటల్ కార్పొరేషను, ఫైబర్ నెట్లో వందలాది మంది సాక్షి సిబ్బందికి, అలాగే తన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలకి ప్రభుత్వం నుంచి శాలరీలు చెల్లింపజేసుకున్నాడు. ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడి వందలాది కోట్ల దోపిడీకి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ లోకేష్ తన డబ్బులతో తాను క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే, తన టికెట్ తాను కొనుక్కొని క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే దానికి ఆక్షేపణ తెలుపుతా ప్రజల సొమ్ముతో చిన్నబాబు జల్సాలు అని చెప్పని ఆర్టికల్స్ రాయించుతుంటే ఇంకొక పరువు నష్టం దావా దాఖలు చేయించుకోవడానికి రంగం సిద్ధమైనట్టుగానే మనం భావించవచ్చు.